సో వీఆర్ బీన్ గోయింగ్ త్రూ సివిలైజేషన్ బ్యాటిల్. గజ్వాయ హింద్ అని వాళ్ళ పుస్తకంలో ఉంది దట్ ఇండియా హ్యాస్ టు బి కాన్కర్డ్. ఒక సివిలైజేషన్ బ్యాటిల్. మీరు చెప్పారు చూడండి, అక్కడ రాకెట్ లాంచర్ పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అది కొత్తదేం కాదు, అది చాలా పాత సిస్టమ్. అది వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి టెర్రరిజం లేకుంటే బతకలేరు. వాళ్ళ దగ్గరకి మేజర్ ఫండింగ్ వచ్చేది యుఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా, ఆఫ్ఘాన్ టైం నుంచి, ఆఫ్ఘాన్ వార్ నుంచి. వాళ్ళకి హ్యాబిట్ అయి సడన్ గా మీరు ఆ ట్యాప్ బంద్ చేసేసారు. ట్యాప్ బంద్ చేయగానే వాళ్ళకి ఏం చేయాలంటే అర్థం కావట్లేదు, అడుక్కొని తింటున్నారు. ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర వెళ్ళి $1 బిలియన్ ఆలోచించండి, మన దగ్గర $68 బిలియన్ పడున్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్. $1 బిలియన్ కూడా వెళ్ళి బిచ్చం అడుగుతున్నారు ఐఎంఎఫ్ దగ్గర. మీరు ఏ కండిషన్ పెట్టినా మేము అగ్రీ చేస్తాము, పిఎస్యూలను బంద్ చేయాలి, అక్కడ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాలి, అన్ని అగ్రీ చేశారు పాకిస్తాన్. దానికోసం అక్కడ పాలు 1 లీటర్కి $320 నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఐఎంఎఫ్. సో మన పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, మనది ఒక అర్థం చేసుకోవాలి. అసీం మునీర్ ఆ రోజు నాన్ రెసిడెంట్ పాకిస్తాన్ మాట్లాడితే ఏమన్నారు, దాట్ మాకు ఇండియాతో సంబంధమే లేదు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు, మేమే ముస్లిమ్స్, మేము సెకండ్ క్యాలిఫేట్ ఆఫ్టర్ సౌదీ అరేబియా, మేమే సెకండ్, టర్కీ కాదంట. ఆలోచించండి, అక్కడ పెద్ద గొడవ ఇంకోటి నడుస్తుంది, టర్కీ సౌదీ అరేబియా నడుస్తుంది, ఎవరు ఒరిజినల్ క్యాలిఫేట్ అని చెప్పి. సో అది చూసిన తర్వాత మనకి భారతదేశంలో వీఆర్ ఫైటింగ్ అ సివిలైజేషన్ బ్యాట్. మీరు కాశ్మీర్ ఇచ్చేసారనుకోండి రేపు పాకిస్తాన్కి, నెక్స్ట్ వాళ్ళు పంజాబ్ అడుగుతారు, దాని తర్వాత హర్యానా అడుగుతారు. ఇది వాళ్ళ సివిలైజేషన్ బ్యాటిల్. వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ వాళ్ళకి సరిపోదు. దే హ్యావ్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే మనం కూడా కొట్టుకోవాలి. సార్ ఒకసారి ఏకే భారతి గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఇందాక ఆయన ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు, ఒకసారి ఆయన మాట్లాడి చూద్దాం.